హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. చూస్తే తెలుస్తుంది కదండి, పాప్కార్న్ చేస్తున్నాను. దీనికోసం నేను మొక్కజొన్నల్ని తీసుకున్నాను. ఇవి మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా లేదంటే కిరాణా స్టోర్ ఎక్కడైనా సరే దొరుకుతాయి మీకు. ఇవి రెడీ టు మేక్ పాప్కార్న్ కాదండి, అవి బటర్లో వేసి ఉంచుతారు కదా, అవి కాదు. ఇలా లూజ్గా కూడా దొరుకుతాయి. హాఫ్ కేజీ ప్యాకెట్స్ లేదంటే పావు కేజీ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి. ట్రై చేయండి ఎప్పుడైనా. దీనికోసం అడుగు బాగా స్ట్రాంగ్గా ఉన్న అంటే దళసరిగా ఉన్న ఒక మూకుడిని తీసుకోవాలండి. మీరు కుక్కర్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. దానిలో ఆయిల్ వేసుకోవాలి, పాప్కార్న్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, ఇంకా కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను జస్ట్ ప్లెయిన్ పాప్కార్న్ చేస్తున్నానండి, మసాలా అవి ఏం కాదు. జస్ట్ చాలా ప్లెయిన్గా మనం బయట కొంటే ఎలా ఉంటాయో అలాగే రెడీ చేస్తున్నాను. ఇవి కొంచెం మరిగాక ఈ మొత్తం నేను తీసుకున్న పాప్కార్న్ సీడ్స్ అన్నిటిని వేసుకుంటున్నాను. వేసుకొని వాటిని ముందు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ అంతా, పసుపు కలర్ అంతా పాప్కార్న్ గింజలకి బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి, కలుపుకుంటూ. ఒక 2-3 మినిట్స్ పడుతుంది ఇది ఫ్రై చేసుకోవడానికి. బాగా సాల్ట్ అది కూడా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పాప్కార్న్ యొక్క ప్రతి గింజ కూడా మనకి పాప్ అవుతుంది. లాస్ట్లో ఏది మిగిలిపోకుండా మొత్తం అన్ని గింజలు కూడా ఫ్రై అవుతాయి. మనం ఫస్ట్లో వేసినప్పటికి ఇప్పటికీ బాగా డిఫరెన్స్ తెలుస్తున్నది చూడండి. కొంచెం ఉబ్బినట్టుగా అవుతాయి. అవి పాపింగ్ కూడా స్టార్ట్ అయింది. ఒక్కొక్కటి పాప్ అవుతూ పైకి వస్తూ ఉంటాయి. దీనికి ఇప్పుడు మనం లిడ్ ఏదైనా క్లోజ్ చేసుకోవాలి. మీకు సౌండ్ వినబడుతుంది కదండి, ప్రతి ఒక్కటి కూడా పాప్ అవుతుంది ప్రాపర్గా. ఈ మధ్యలో మనం కిందన అడుగును కూడా ఏవైనా ఉండిపోయేమో మనకు తెలియడానికి ఒక క్లాత్ కానీ పట్టకారు కానీ పట్టుకొని ఒకసారి షేక్ చేయాలండి. షేక్ చేయడం వల్ల ఈవెన్గా పాప్ అవుతాయి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఎంతవరకు వచ్చిందో. ఇంకా చాలా ఉన్నాయండి పాప్ అవడానికి. చూడండి, లిడ్ కూడా తన్నుకుంటూ మీదకు వస్తున్నాయి. మనం వేసినవి చాలా తక్కువ గింజలు కానీ మొత్తం నిండిపోయినట్టు వచ్చాయండి. మనం బయట కొనుక్కున్నా సరే ఈ రేటుకి అయితే ఇంతలా రావండి పాప్కార్న్. రెడీ టు యూజ్ పాప్కార్న్ కూడా ఫుల్గా బటర్ వేసేస్తారు. అవి కూడా చాలా తక్కువ క్వాంటిటీ వస్తాయి. పాప్కార్న్ 2 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి పిల్లలకు కూడా మనం పెట్టొచ్చండి. ఫుల్గా ఫైబర్ ఉంటుంది దీంట్లో, ఏ ఇష్యూస్ కూడా ఉండవు. ఎందుకంటే మనం చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి చేసుకుంటున్నాము, చాలా ఎక్కువ క్వాంటిటీలో వచ్చాయి కదా. ఒకసారి కిందన కూడా ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి కలుపుకొని చూసుకోవాలి. అవి కూడా పాప్ అవుతూ ఉంటాయి. మనకి మొత్తం అయిపోయిందని వాటి సౌండ్ వస్తున్నది కదండి, ఈ సౌండ్ కానీ ఆగిపోయిందంటే ఇంకా పాపింగ్ అంతా ప్రాసెస్ అంతా అయిపోయినట్టే. పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదండి. స్నాక్స్ బాక్స్లో ఇవి పెట్టి కూడా ఇవ్వచ్చు, లేదు ఇంటికి వచ్చాకైనా సరే ఇవ్వచ్చు. పిల్లలకు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నాకు కంటెంట్ మీకు ఏమైనా నచ్చింది, యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.